హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జ్యువెలరీ అండి. జ్యువెలరీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. జ్యువెలరీ మంచి మంచి కలెక్షన్స్తో అయితే వచ్చానండి. మంచిగా నిదానంగా టైం తీసుకొని సెలెక్ట్ చేసి అయితే నేను బుక్ చేశాను. అవి ఈరోజు అయితే చూపించబోయే ఐటమ్స్ అయితే అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వీటన్నింటినీ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలా చేసినట్లయితే వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. నేను ప్రతి వీడియోలో చాలా చెప్తూనే వస్తున్నానండి, లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక వాల్యుబుల్ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోస్కి అయితే వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకైతే ఇవ్వడంతో ఏ రకమైన ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మేము కష్టపడిన అందుకు చిన్న హ్యాపీ కూడా అవుతామన్నమాట. లైక్ చేశారంటే ఇంకా అంతే. ఈరోజు జ్యువెలరీ అయితే చాలా మంచిగా అనిపించింది. చూశానండి, కొన్ని ఓపెన్ చేసి అయితే అలా కవర్స్ ఓపెన్ చేస్తాం కదా, అప్పుడైతే చూశాను. చాలా బాగా అనిపించింది. కొన్ని అయితే ఫ్యాన్సీ టైప్ తీసుకున్నాను, కొన్ని మనకు ట్రెడిషనల్గా గోల్డ్ ఐటమ్స్లో బుక్ చేశానండి. లేట్ చేయకుండా 1 by 1 అయితే చూపించేస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా మనకి మీషో నుంచి కూడా ప్యాకింగ్ బాగా వస్తుందండి. నీట్గా చేసి భద్రంగా పంపిస్తున్నారన్నమాట. ముందు కంటే ఇప్పుడు చాలా ప్యాకింగ్ అయితే గుడ్ అనుకోవచ్చు. బాక్స్ అయితే ఇలా వచ్చింది. బాక్స్లో జ్యువెలరీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇలా 2 sets కాంబో అండి. చాలా బాగా అనిపించింది. ఇది లాంగ్ ఫస్ట్ అయితే చూసేద్దాం. వీటికి ఇయర్ రింగ్స్ రాలేదండి. రాలేకపోయినా పర్లేదు, నేను చూశాను. ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వలేదు, లేకపోయినా చాలా బాగుంది. ఇది తెలిసిన వాళ్ళ కోసం బుక్ చేశానండి. ఆల్రెడీ వాళ్ళు కావాలని నాకు చెప్పారు. నేను సెలెక్ట్ చేసి బుక్ చేశాను. గోల్డ్కి ఏమాత్రం తీసిపోదండి. చూసారా మీరు కూడా కదా? చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే అసలు చెప్పడానికి కాదు, వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ నిజంగా డైరెక్ట్గా అంత నీట్గా ఫినిష్ అయితే చేశారండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. మనకి గోల్డ్ వాటికి అడ్జస్ట్ చైన్స్ ఎలా వస్తాయో అలా మనకి హుక్ కూడా స్ట్రాంగ్గా స్ట్రెంతీగా ఇచ్చారన్నమాట. డెలికేట్గా లేకుండా ఇచ్చారు. ఇవి మనకు ముందు జనరేషన్ అయితే చాలా వరకు చూసింటారు. మ్యాంగో డిజైన్స్ మంచి ఉండేవి కదండి అప్పుడు కలెక్షన్స్ అయితే. ఇది లాంగ్ అండి. డాలర్ వచ్చేసి ఇలా ఉంది. సెకండ్ వన్ అయితే ఇది సేమ్ అలాంటిదే, లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి ఇచ్చారనమాట. అలా కాంబో సెట్ ఇది. ఆ బడ్జెట్కి చాలా బాగా అనిపించిందండి. నాకు బెటర్లో బెటర్ అనిపించింది. ఇదంతా 4 star పైగానే. నేనైతే అన్ని ఐటమ్స్ అయితే నేను ఫస్ట్ రేటింగ్ అయితే చూసి నేను డీటెయిల్గా చెక్ చేసి మరీ తెప్పిస్తుంటాను. ఇదండి షార్ట్ వచ్చేసి సేమ్ అలాంటిదే షార్ట్ అన్నమాట. ఇది జస్ట్ అలా చూపిస్తాను, పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా అర్థం అవుతుంది కదా. ఇది షార్ట్ అండి. రెండు ఒకేసారి కాకుండా అదొకసారి ఇదొకసారి వేసుకుంటే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కొంచెం లాంగ్ హారం ఇలా లాంగ్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు కదా మనకి కాంబో సెట్స్ లాగా. దీనికి తగ్గట్టుగా ఏవైనా మనం ప్లేన్ పెట్టుకున్నామంటే ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది. చూసారా? ఇలాంటి ఐటమ్స్లో ఎవరైనా సెర్చ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది మాత్రం బుక్ చేసుకోండి. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. నేను చూపించే ఐటమ్స్ ఎలా ఉన్నాయో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను చూపించే 5 or 6 ఉన్నాయి ఐటమ్స్. వాటిలో ఏ ఐటమ్ మీకు బాగా నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. గోల్డ్ ఫినిష్తో ఫస్ట్గా చూసేద్దాం. లాస్ట్లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చూద్దామండి. సెకండ్ వచ్చేసి ఇది
కొంచెం లాంగ్ అనిపించింది నాకు పిక్లో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాంగే అనిపించిందండి. లాంగ్ అంటే ఇక్కడ దాకా ఒక 22 ఇంచెస్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది డైరెక్ట్గా అంత లాంగ్ అయితే లేదు. చిన్న బాక్స్లో ఇచ్చారు, కానీ ఫినిషింగ్ మేకింగ్ అయితే చాలా బాగా చేశారు, భలే తయారు చేశారండి. అసలు ముట్టుకుంటే గోల్డ్ దానిలాగే ఉందన్నమాట ఫినిషింగ్ అయితే, అంత స్ట్రెంతీగా చేశారండి. డాలర్ వచ్చేసి ఇది, తర్వాత అలా గోల్డ్ పర్స్ అన్నీ షార్టే ఎక్కువ తీసుకుంటున్నాం కదా. నెక్ సెట్స్ ఒకటి లాంగ్ ఉంటే కూడా బాగుంటుంది. ఏవైనా మీకు వేసుకున్నప్పుడు షార్ట్ వేసుకున్నప్పుడు ఇది లాంగ్ వేసుకుంటే చూపించడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను బుక్ చేశాను. కానీ ఇది కూడా షార్ట్ ఉందండి, ఇలా ఉందన్నమాట. నాకు ఇంత షార్ట్ అయితే అసలు ఇష్టం లేదు. ఇష్టం అంటే ఇప్పుడైతే ప్లాన్ లేదు. నేను అనుకున్నది ఇక్కడ దాకా ఒక 22 ఇంచెస్ అయితే ఉంటుంది అనుకున్నాను, కానీ లేదన్నమాట, అంత లెంత్ లేదు. క్వాలిటీ వేస్గా అసలు సూపర్, ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఈ పల్స్ గోల్డ్ పల్స్ ఉన్నాయి కదా, అసలు డైరెక్ట్గా మనకి షైనింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ అయితే మనకి గోల్డ్ వాటిలాగే ఉంది. ఈ చైన్ కూడా ఏదో అంటారండి, చంద్రముఖి చైన్ అని అంటారు. మామూలుగా తాళి గొలుసుకు అయితే చేయించుకుంటుంటారు కదా, ఆ డిజైన్ అన్నమాట ఇది. మనకి డాలర్ వచ్చేసి 2 సైడ్స్ పికాక్స్ అలా ఉన్నాయి. మిడిల్లో మనకి అన్కట్ స్టోన్ ఉంటుంది కదా, అలా ఇచ్చారన్నమాట. మిడిల్లోన ఒక చిన్న కింద మూవలాగా కూడా ఇచ్చారు, చిన్న సీజెడ్ కనిపిస్తుందా షైనింగ్తో, కింద కూడా చిన్నది అన్నమాట. టోటల్గా బాగుంది. నాకైతే ఈ లెంత్ ప్రాబ్లం అన్నమాట. నేనైతే ఒక 22 ఇంచెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశానండి, కానీ అనుకున్నంత లేదు. ఇది మెన్షన్ చేయలేదు, లాంగ్ లెంత్ అన్నారన్నమాట. ఇంచెస్లో కూడా నేను చెక్ చేస్తూ ఉంటాను ఎంత లెంత్ ఉంటుందన్నది. ఇది ఖచ్చితంగా అంటే ఒక 17 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. నాకు కావాల్సినది ఒక 22 ఉండేదన్నమాట. అందులో లాంగ్ లెంత్ అని ఇచ్చారు, అందుకే బుక్ చేశాను. ఎవరైనా ఇలా షార్ట్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, హ్యాపీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇది వేసుకొని ఒక చిన్న షార్ట్ది బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది. డ్రెస్సెస్ లైక్ కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకైనా కూడా బాగుంటుంది. ఇది సెకండ్ వన్. ఇప్పుడు అన్ని ఫ్యాన్సీవే ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ చూసేద్దాం. ఇప్పుడు మోస్ట్ ట్రెండీ కదండి ఇవి. ఈ బీడ్స్తోన మనకైతే చాలా వెరైటీస్ అయితే చూస్తూనే ఉన్నాము, రెగ్యులర్గా రకరకాల ఐటమ్స్ అయితే చూస్తున్నాము. అలాంటి వాటిలో నేను కూడా ఒక 2 అయితే తెప్పించాను, డిఫరెంట్ కలర్స్తోన. మీడియం అనిపించింది, పెద్దగా క్వాలిటీ వైజ్గా అయితే పెద్దగా అనిపించలేదండి. మనం పిక్లో చూసినట్లయితే లేదు. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, ఓన్లీ ప్యాక్ మాత్రమే ఓపెన్ చేశాను పైన. డైరెక్ట్గా అయితే కవర్ అయితే తీసి ఇప్పుడే చూస్తున్నాను. ఈ పూసలు అయితే ఏమున్నాయో ఇవి క్వాలిటీ అయితే లేవండి, పర్వాలేదు. చిన్నపిల్లలకైతే ఓకే, పెద్దవాళ్ళు వేసుకోవాలంటే పెద్ద లుక్ అయితే అనిపించదు. ఇదంతా డాలర్ వచ్చేసి కుందన్ వర్క్ అన్నమాట. కుందన్స్తో అలా డిజైన్ చేశారు డాలర్ని. మధ్యలో ఒక రెడ్ బీట్ అయితే రూబీ లాగా ఇచ్చారన్నమాట. ఇలా ఉందండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. నాకైతే పెద్దగా నచ్చలేదండి. చిన్నపిల్లలకైతే పర్వాలేదు, బాగుంటుంది అనుకోవచ్చు. ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ లోపల అమ్మాయిలకైతే వేయచ్చు. అలా ఫ్యాన్సీ ఐటమ్స్ వేస్తుంటాం కదా, ఏదైనా డ్రెస్లకు సెట్ అయిందంటే వేసుకోవచ్చు. దీనిలోకి అయితే ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. నాకైతే పెద్దగా అనిపించలేదు, బాగా లేదు అనడానికి లేదు, బాగుంది అనడానికి లేదు, పర్వాలేదు, యావరేజ్ లాగా ఉందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది థర్డ్ కదా, ఫోర్త్ వన్ చూసేద్దాం. ఇదైతే చాలా బాగుంది, ఇది చాలా బాగా నచ్చిందండి నాకు. ఈ బడ్జెట్లో మనకైతే నిజంగా మనం లోకల్లో షాప్స్కి వెళ్తే దొరకదు. ఈ క్వాలిటీ వచ్చేసి ఈ బడ్జెట్లో చాలా బాగా అనిపించింది. ఒక ఎంగేజ్మెంట్ ఉండింది, వెళ్ళాము. ఆ శారీలోకి ఈ జ్యువెలరీ నేనైతే సెట్ చేసుకోవాలనుకున్నాను అన్నమాట. కానీ మా ఆయనకి ఎక్కువగా పెద్దగా ఇలాంటివి ఇష్టం ఉండదు అన్నమాట. జనరల్గా ఎక్కడైనా చిన్న చిన్న అకేషన్స్కి ఏం కాదు, కానీ మ్యారేజెస్కి
అలా ఎలాంటప్పుడు అలా ఉండాలి, గోల్డ్ వేవ్ వేసుకోమంటే నేను ఇంకా గోల్డ్ వేవ్ వేసుకొని వెళ్ళానన్నమాట. మనకి మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ శారీస్లోకి మెయిన్గా ప్లెయిన్ శారీ వేసుకొని మనం మంచి బ్లౌజ్ సెట్ చేసుకొని ఇలాంటి జ్యువెలరీ ఫ్యాన్సీ ఐటమ్స్ వేసుకున్నాం అనుకోండి, ఆ లుక్కే చాలా ఫ్యాన్సీగా ఫ్యాషన్గా కనిపిస్తాము మనము. నాకు అలానే చాలా ఇష్టము. ఇదండి, చూపించకుండానే వేసుకుంటున్నాను కదా ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఇది కూడా మంచి ట్రెండీగా ఉందండి. మనకి రెడ్ పల్స్ ఉన్నాయి కదా, అసలు ఎంత షైనీగా ఉన్నాయో చూడండి. మీరు కూడా కెమెరాకి అయితే దగ్గరగా చూపిస్తున్నాను. డాలర్ ఫినిష్ కూడా చాలా మంచిగా ఇచ్చారన్నమాట. మధ్యలో రూబీ కూడా మంచి క్వాలిటీ రూబీ అండి. ఇది మనకి అసలు చాలా మంచిగా సెట్టింగ్ చేశారన్నమాట. ఫినిషింగ్ కూడా మనకి గమనించారంటే ఇలా 5 లైన్స్ ఉంది. మనకు రెడ్ కలర్ ఉందండి. ఇదైతే ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. ముందు నా దగ్గర ఇలాంటిది రెడ్ వేరే మోడల్ అండి, రెడ్ కలర్లోనే ఉందన్నమాట. రెడ్ ఎందుకు, గ్రీన్కి వెళ్దాంలే అని అనుకున్నాను. కానీ గ్రీన్ లేదండి, అక్కడ బ్లూ ఉంది, ఇంకొకటి వైలెట్ పర్పుల్ లాగా ఇంకొకటి ఉంది, బ్లాక్ ఉందన్నమాట. ఈ 3 కలర్సే ఉన్నాయి. నేను ఎన్ని రోజులు చూసి వెయిట్ చేశాను. సైట్లోకి వెళ్ళి నేను ఏమైనా కలర్స్ అవైలబుల్ ఉంటాయా అన్నట్టుగా గ్రీన్లో తీసుకుందామని, కానీ లేవు. ఇంకా దీనిపైనే బాగా కనిపిస్తుంది వాటిపైన కంటే, కానీ అందుకని నేను ఇంక ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని చూపిస్తానండి. ఇలా మనం అడ్జస్ట్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇంకొంచెం కిందికి వేసుకుందాం, ఎందుకంటే ఈ డాలర్ మనకు అంత పైకి ఉంటే బాగుండదు. బాగుంది కదా. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. మంచి ఫ్లవర్ మోడల్ మనకి డాలర్లో ఏదైతే ఇచ్చారో అలాంటి రూబీ ఇచ్చేసి కింద వైట్ పర్ల్స్తోన డిజైన్ చేశారు. ఇలా ఉంటుంది. బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సెట్ అయితే. ఈ కాస్ట్కి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ఖచ్చితంగా చెప్పగలను. ఇష్టం ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. మనం ప్లెయిన్ శారీస్లకి వేసుకుంటే నిజంగా వీటి లుక్ డబల్ అయిపోతుంది మనకు. ఇదండి 4th వన్. 5th వన్ కూడా చూపించేస్తాను. మనం తీసుకున్నామంటే కాకుండా మనం సర్దుకోవడం కూడా ఒక నీట్గా పెట్టుకోవాలండి. వీటిని ఈ బాక్స్లో అవి అన్ని జ్యువెలరీలు ఒకే దాంట్లో కలపకూడదు అన్నమాట. కలిపితే మనకి ఒకటి కలర్ ఒకటి పల్స్ ఉంటాయి, కొన్ని గోల్డ్ ఫినిష్లో ఉంటాయి కదా, ఒకటికొకటి ఆతుకొని షైనింగ్ పాడయ్యేలాగా ఉంటాయి. కాబట్టి దేనికి వాటిని సపరేట్గా పెట్టుకోవాలి. అది కూడా ఒకసారి అయితే నేను వీడియో చూపించాలనుకున్నానండి, నేను ఎలా సర్దుకున్నానో అన్నది కూడా. జ్యువెలరీ అంటే సుమారుగా ఉంటుంది, ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్ అలాంటివి అన్నీ ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను ముందు వీడియోస్లో. 5th ఐటెం వచ్చేసి ఈ మోడల్ని ఏమంటారో అర్థం కాదు, కానీ మోస్ట్ ట్రెండీగా నడుస్తుంది. ఇలాంటి బాక్స్లో అయితే ఇచ్చారు. ఇలా నీట్గా మనకు ప్యాక్ అయితే ఇలా ఇచ్చారండి. ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఇస్తున్నారు. డ్యామేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా వాళ్ళకైనా కూడా. రిటర్న్ పంపిస్తామని వాళ్ళు కూడా పెట్టేటప్పుడే, సెండ్ చేసేటప్పుడే నీట్గా సెండ్ చేస్తున్నారన్నమాట. ఇది చాలా క్లాసీగా అనిపించిందండి. నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. లైట్ బేబీ పింక్ రూబీస్ అండి ఇవి. కనిపిస్తుందా? మనకు అవుట్లైన్ వచ్చేసి వైట్ స్టోన్స్తో అయితే అలా డిజైన్ చేశారు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. బాగుంది కదూ. ఇది కూడా ఫ్యాన్సీ ఐటమేనండి. వీటికి మ్యాచింగ్ లాగా ఇయర్ రింగ్స్ కూడా ఇలానే వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందన్నది. మీకు కూడా ఒక జస్ట్ ఐడియా వస్తుంది కదా. ఏ వేసుకున్నా మనం కరెక్ట్గా ఇందులోకి మనం డ్రెస్ సెట్ చేసుకుంటే ఏవైనా మనకు సెట్ అవుతాయండి. బాగుంది కదూ. నేనైతే మా చిన్ని కోసం లాంగ్ ఫ్రాక్స్లోకి వేటికైనా సెట్ చేయాలన్నట్టుగా నచ్చిందండి, తెప్పించేశాను. బాగుంటుంది. మనం
వీటిని వేసుకొని పట్టు శారీస్ కట్టుకుంటే వాటికి మ్యాచ్ అవ్వదు, లుక్ కూడా బాగుండదు అన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఫ్యాన్సీ లాగే మనం రెడీ అవ్వాలి. లాంగ్ ఫ్రాక్స్ లెగ్ కూడా బాగుంటాయి. మనం కూడా ప్లెయిన్ శారీస్ వేసుకుంటే బాగుంటాయి. మనం బోట్ నెక్స్ లాంటివి వేసుకుంటుంటాం కదా బ్లౌజెస్, వాటిలోకైతే మంచిగా సూట్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చారండి. ఇలా నచ్చింది నాకు కూడా. ఇదైతే ఫైనల్గా ఇయర్ రింగ్స్ అండి. ఫైనల్గా ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి చైనీస్ వాళ్ళ చెవిల్లో మనం ఎక్కువగా చూస్తుంటాము, మనం వీడియోస్లో చూస్తుంటాం కదా. వాళ్ళ సింగింగ్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి, వాళ్ళవి చూస్తుంటాం. వాళ్ళ ఇయర్స్లోన చెవిల్లోనైతే ఇవి ఎక్కువ చూస్తుంటామండి. ఇలా బాక్స్లో 2 అన్నమాట, ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఒక్కొక్కటి చూపిస్తానండి. ఈ వీడియో లెంతీ అయిపోయింది కానీ చూపించేస్తానండి. ఫస్ట్గా ఇవి పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాయి అన్నది కూడా నేనైతే నెక్స్ట్ షార్ట్స్ లాగా తీస్తాను, చూసేయండి. బటర్ఫ్లై అండి. ఈ పల్స్ వచ్చేసింది ముత్యం లాంటిది, మనకి చెవికి ఉంటుంది. ఇది చెవి వెనకాల నుంచి మళ్ళీ ఇలా మనకి సైడ్ కమ్మ ఉంటుంది కదా, అక్కడ ఈ బటర్ఫ్లై సెట్ అవుతుంది అన్నమాట. ఉందండి, పెట్టుకుంటే అసలు మంచి స్టైలిష్గా కనిపించింది అన్నమాట. అందుకే ఆర్డర్ పెట్టాను. పెట్టుకొని నేను షార్ట్స్లో అయితే చూపిస్తాను ఎలా అన్నది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా ఆ టైప్ కాదు, మనకు ఫ్రంట్లో ఒకటే డిజైన్. ఇది 2 స్పేర్ అయితే కాంబోగా పెట్టారన్నమాట. నేను ఈ కాంబో సెట్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, షైనింగ్ ఎక్కువ ఉందన్నమాట. మీకు ఈ వీడియోలో కూడా షైనింగ్తో డిజైన్ అయితే కనిపించట్లేదు అంతగా. నేను హియర్స్కి చెవికి పెట్టుకొని చూపిస్తానండి. ఈ 2 అయితే ఒక షార్ట్స్ అయితే పెట్టేస్తాను. ఈరోజు అయితే జ్యువెలరీ ఇదండి. బ్లాగ్ వచ్చేసి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ ఐటెం నచ్చిందన్నది తెలపండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్ బాయ్.